నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. అరెస్టులు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మరోసారి నిరూపణైంది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నాయకులు కదం తొక్కారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరికి హౌస్ అరెస్టులు చేసినా ఉద్యమం ఉప్పెనై ఎగసిపడింది. పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కలను నెరవేర్చేలా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 17 మెడికల్ కాలేజీల దగ్గర నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తాము చేసే పోరాటం వైఎస్ఆర్సీపీ స్వార్థం కోసం కాదని ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని చెప్పారు ఆయన. ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టడాన్ని తమ పార్టీ ఎప్పటికీ అనుమతించబోతున్నారు బొత్స. ఈ ప్రైవేట్ కళాశాలలు వస్తే మీరు ఎంత విధంగా ఇబ్బంది పడతారో ఆలోచించేయండి. ఈ రాష్ట్రంలో పెద్దల అందుకే ఇవాళ మా అత్తాళ్ళుగా మీ అందరం కలిసి, శాసనమండలి సభ్యులు అందరం కలిసి మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని దీన్ని చూచా తప్పకుండా దీని అమలు జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం అమ్ముకుంటోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య కళాశాలను ప్రైవేటీకరణకు కానివ్వబోమని స్పష్టం చేశారు. పేదవాడికి వైద్యం అందకుండా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇది అధర్మం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి అంశం. కొన్ని నిర్మాణంలో ఉన్నమాట నిజం. అంటే నిర్మాణంలో ఉంటే మీరు అమ్మేస్తారా? పూర్తయిన అమ్ముతారు, నిర్మాణంలో ఉన్నాయి అమ్ముతారు. అసలు వాట్ ఈజ్ యువర్ స్టాండ్? పేద ప్రజల పక్షాన మీరు ఉంటారా, పెట్టుబడిదారుల పక్షాన మీరు ఉంటారా? అదేమంటే పెట్టుబడిదారులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పెడుతున్నారు. మెడికల్ కాలేజీలకు పెట్టుబడిదారులు నాకు అర్థం కాలేదు. ఏదో కంపెనీ పెట్టమను, లేదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టమను. వాళ్ళు పెట్టుబడిదారులు, మెడికల్ కాలేజీ కొనేవాళ్ళు పెట్టుబడిదారులు ఎట్ అవుతారు? మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వీటిని మేము సహించాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు వైఎస్ఆర్సీపీ అరకు ఎంపీ తనూజ రాణి. కొత్తగా తేలేకపోయినా ఉన్న కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారామె. తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కానివ్వబోమని స్పష్టం చేశారు ఎంపీ తనూజ రాణి. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు, ఎస్పెషల్లీ పేద విద్యార్థులకు, పేద మెడికల్ విద్యార్థులకు సాయం చేసే విధంగా 17 మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇది 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతానికి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయడం తప్ప ఆయన చేసింది శూన్యం. రాబోయేది జగన్ ప్రభుత్వమేనని, మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేటు వారికి అమ్మినా జగన్ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. కాలేజీలు కొనేవారు గుర్తు పెట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వం వాటిని ప్రజలకు కట్టబెడుతుందని స్పష్టం చేశారు. భూమిని కొట్టేయాలని ఎవడైతే ప్రైవేట్ పెత్తందారులు ఆలోచిస్తున్నారో ఖబర్దార్, రాబోయేది వైఎస్ఆర్ జగన్ అన్న ప్రభుత్వం. ఇది మీరు దక్కించుకున్న క్యాన్సల్ చేసి మళ్ళీ ప్రజలకి కట్టబెడతాం. ఖబర్దార్, ఎవరు ఈ టెండర్ దక్కించుకున్నా, ఎవరు ఈ కాలేజీల యొక్క భూములను కొట్టేయాలనుకున్నా అది కుదిరే పనే కాదు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి.
వైఎస్ జగన్కు మంచి పేరు రావద్దనే కుట్రతోనే పేద విద్యార్థులు ప్రజల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలాడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి విడదల రజని. పీపీపీ పేరిట బిజినెస్ ఎజెండా పెట్టుకుని స్కామ్లో భాగంగా మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిచారన్నారు. కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రజని. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని అది పూర్తయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఇది చెయ్యొద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ అంటూ, ప్రైవేటైజేషన్ అంటూ దాంట్లో ఒక బిజినెస్ ఎజెండాని పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఒక స్కామ్లో భాగంగా టెండర్ కూడా కాల్ఫర్ చేశారు. ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్గా మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ జీవోని రద్దు చేయాలి. ఈ ఆలోచనని విత్డ్రా చేసుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. ప్రజల గురించి పట్టించుకోకుండా అవినీతిలో మునిగిపోయిన ప్రభుత్వాలకు ప్రజలు ఏ గతి పట్టించారో బంగ్లాదేశ్, నేపాల్ అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకోవాలన్నారు జకంపూడి. ఆ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలని కూడా ముందుకు తీసుకువెళ్లకుండా వాటిని నీరుగార్చేటటువంటి ప్రయత్నం మీరు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనగా ఈవేళ కేవలం ఏదో రాజకీయ పక్షాలు మాత్రమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో దీనిని వ్యతిరేకిస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ సరికాదు కదా, కనీసం అంటే ఒక మెడికల్ సీటును కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వానికి దోచుకోవడమే లక్ష్యంగా మారిందని వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేయడానికి కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ రోజు కాకపోతే రేపైనా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. ఈరోజు విద్యార్థులకు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు పర్మిషన్ లేదు అని చెప్పినారు. సరే, విద్యార్థుల ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మేము వచ్చి మా యొక్క నిరసన కార్యక్రమం తెలుపుతామంటే దానికి కూడా పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఈరోజు అడుగడుగున ఆంక్షలు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, 100 మంది పోలీస్ ఆఫీసర్లను పెట్టి ఎవరిని కూడా మెడికల్ కాలేజ్ దగ్గరికి రాకుండా చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టం. ఈరోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి ఖచ్చితంగా నంద్యాల మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అసలు ఒక ఇటుక కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ మెడికల్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏపీ అసెంబ్లీ దగ్గర పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రకటించారు. వార్తలను కవర్ చేస్తున్న సాక్షి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సతీష్ను నెట్టేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేశారు. ఆ ధర్నాను కవర్ చేస్తున్న సాక్షి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సతీష్ను పోలీసులు నెట్టేశారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఉక్కు పాదం మోపే ప్రయత్నం చేశారు. మీడియా అందరూ రాబండి, మీడియా అంతా చదవండి, మీడియా ఎక్కడ ఉంది, మీడియా ఎక్కడ ఉంది, రానివ్వండి, రానివ్వండి, మీడియా ఎక్కడ ఉంది, మీడియా అంతా ఎక్కడ ఉంది, మీడియా అంతా ఎక్కడ ఉంది, మీడియా అందరు రాబండి, మీడియా అందరు రాబండి, మీడియా అందరు రాబండి, మీడియా అందరు. మీరు ఆవేశపడుతున్నారు సార్. నేను లోపలికి వెళ్ళాం సార్, నేను లోపలికి వెళ్ళాం, మేము లోపలికి వెళ్ళామండి, మేము లోపలికి వెళ్ళాము. వాళ్ళు వెళ్ళిపోతే మీరు చెయ్యం కదా, మీరు బాగా ఆడికే అవసరం లేదు సార్. వాళ్ళు నిరసన తెలిపారు కాబట్టి, వాళ్ళు నిరసన తెలిపారు. అదిగోండి ఎందుకండి చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల తరపున వారి గొంతుకను గట్టిగా వినిపిస్తూ వారితో కలిసి వైఎస్ఆర్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనను, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారని ఎక్స్లో ప్రశ్నించారు వైఎస్ జగన్. లాఠీచార్జ్ ఎందుకు చేశారని ఘాటుగా ప్రశ్నించారు.
గృహ నిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు? రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ప్రజల తరపున నిరసన తెలిపే రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తారా? మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తూ ఉంటే వాటిని ప్రశ్నించకూడదా అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. ప్రజల తరపున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వెలుపల కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులతో దౌర్జన్యం చేయించడం మీ బరి తెగింపు కాదా అని మండిపడ్డారు. కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటి రాక్షసత్వం అంటూ ఎక్స్లో మండిపడ్డారు వైఎస్ జగన్. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఎక్స్లో అభినందనలు తెలియజేశారు వైఎస్ జగన్. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు మరింతగా ఉధృతంగా కొనసాగుతాయన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరపున వారి గొంతుకను గట్టిగా వినిపిస్తూ వారితో కలిసి వైఎస్ఆర్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారని ఎక్స్లో ప్రశ్నించారు వైఎస్ జగన్. కాళేశ్వరంపై 48 గంటల్లో సిబిఐ విచారణ చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ చెప్పినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు సిబిఐకి దర్యాప్తులకు అడ్డంకి కాదన్నారు. ఢిల్లీలో జర్నలిస్టులతో చిట్చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. తమ నివేదిక సిబిఐకి పునాదిలా ఉపయోగపడుతుందన్నారు. కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందన్నారు. నలుగురు కలిసి మహిళను అణిచివేస్తున్నారని చెప్పారు. దీనిపై మహిళలంతా స్పందించాలన్నారు. మావోయిస్టుల సరెండర్లను ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి అడ్డంకులు పెడుతున్నారని ఆరోపించారు. ఎల్ఎన్టీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుని రావాలని కొత్త షరతులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి పిల్లలు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతారని వారిని ఆశీర్వదించాలి అన్నారు కేటీఆర్. ఎర్రగడ్డ డివిజన్ పార్టీ శ్రేణులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఉప ఎన్నికకు కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు కేటీఆర్. తాజా కామెంట్స్తో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణి బరిలో ఉంటారని కేటీఆర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై మరోసారి ట్విట్టర్లో స్పందించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ పోస్ట్ చేశారు. అందుకు సంబంధించి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించి వ్యవహరించాలని ట్వీట్ చేశారు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో మరో పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మరిన్ని ఆధారాలను సమర్పించాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావులకు తాజాగా నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే ఫిరాయింపుల అభియోగాలకు సంబంధించి బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు పంపించారు. అలిపిరి వద్ద విష్ణుమూర్తి విగ్రహం పట్ల టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి తాను ప్రశ్నించానన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఒక భక్తునిగా విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల తాను స్పందించానన్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినడం తనను బాధించిందని తెలిపారు. ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి కుట్రపూరితంగా రాజకీయ ప్రేరేపిత కేసు తనపై పెట్టారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విష్ణుమూర్తి విగ్రహం పట్ల అపచారం చేసినారు కనుక దానిని ఒక భక్తునిగా ఆవేదనతోనూ ఆర్ద్రతతోనూ నేను స్పందించటం జరిగింది. నాకు హిందువుల మనోభావాలు దెబ్బతినటం పట్ల చాలా బాధ ఉంది కనుక ఆ సంఘటన నన్ను కలిచివేసింది. దానికి నేను స్పందించటం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలతో విరుచుకుపడ్డారు. నిలకడ లేని మాటలతో పవన్ సోషల్ మీడియాలో నవ్వులు పాలవుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్తో నడిచిన ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాకు పవన్ కళ్యాణ్ తమ్ముడంటే ఇష్టమే. పాపం రాంగ్ అడ్వైస్తో స్టెబిలిటీ లేక చరిత్రహీనుడు అయిపోయాడు. చక్కగా మూవీలు చేసుకున్నా బాగున్ను, ఒక హీరోగా మిగిలిపోను. ఇప్పుడు జీరో అయిపోయాడు కదా. చూడండి ఆ వైరల్ వీడియోలన్నీ. సుగాలి ప్రీతి గురించి అప్పుడెలా మాట్లాడాడు, ఇప్పుడేమంటున్నాడు. 30,000 అమ్మాయిల గురించి అప్పుడెలా మాట్లాడు మిస్సింగ్, ఇప్పుడేమంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మోదీ గారిని అప్పుడంత ఘోరంగా తిట్టడం ఊగిపోయి ఇప్పుడు పాదపూజ చేసేస్తున్నాడు. చిచి, అలాంటి బ్రతికినా వేస్టే అన్నాడు అపోస్తలుడైన పౌలు. తిరుపతి జనసేనలో చిచ్చురేగింది. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి వర్గ పోరుకు దారితీసింది. జనసేన నేత కొట్టే సాయి ప్రసాద్ను శ్రీకాళహస్తి చైర్మన్గా ఎంపిక చేయడంపై నియోజకవర్గ జనసేన మాజీ ఇన్ఛార్జ్ బిడితకోట ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ రాసిన ఆమె సాయి నియామకంపై పునరాలోచించాలని కోరారు. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తికి శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. తనపై జరిగిన రాజకీయ కుట్రల్లో కొట్టే సాయి ప్రసాద్ కూడా ఒకరని, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇప్పటికే ఇచ్చానన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని లేఖలో పేర్కొన్నారు బిడితకోట. పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే విశాఖ జీవీఎంసీ పరిధిలో చిరు వ్యాపారులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఆపరేషన్ లంగ్స్ పేరుతో 2 రోజుల వ్యవధిలో సుమారు 1000 షాపులను తొలగించారు. అంతేకాకుండా నైట్ ఫుడ్ కోర్టును కూడా అధికారులు ఖాళీ చేయించారు. అయితే షాపులు తొలగిస్తున్నట్లుగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బతుకు తెరువు లేదని ప్రభుత్వమే న్యాయం చేయాలని ధర్నాను చేపట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మరో 7 నిందితులను అరెస్ట్ చేశారు. 2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత 230 చెక్కులను అక్రమంగా తీసుకుని 19 మంది నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు కేటుగాళ్లు. ఈ స్కామ్లో 8.71 లక్షలు కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ చేయగా తాజాగా మరికొందరిని నిందితుల జాబితాలో చేర్చారు. బతుకమ్మ పండుగ సమీపిస్తూ ఉన్న సందర్భంగా హైదరాబాద్లో బతుకమ్మ కుంట సుందరీకరణ పనులకు స్పీడప్ చేసింది హైడ్రా. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 7,40,00,000 ఖర్చు చేస్తోంది. 5 ఎకరాల 15 గుంటల్లో బతుకమ్మ కుంటను అందంగా ముస్తాబు చేస్తోంది ప్రభుత్వం. మహిళలంతా కలిసి బతుకమ్మ పండుగను అక్కడే జరుపుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ కుంటకు ఇన్లెట్, అవుట్లెట్ ఏర్పాటు చేసి చుట్టూ వాక్ వేను నిర్మిస్తున్నారు. బతుకమ్మ కుంట పేరుతో వర్టికల్ గార్డెన్, చిల్డ్రన్ ప్లే ఏరియాను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట ప్రారంభం కానుంది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ విడుదల చేశారు. సాయుధ పోరాట విరమణ ప్రకటన అభయ్ వ్యక్తిగతమని తేల్చి చెప్పారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్తో తమకు సంబంధం లేదని మావోయిస్టు పార్టీ తెలిపింది. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ గగ్గార్ నిలిపివేత, శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని మావోయిస్టు పార్టీ ఆకాంక్షించింది. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని తెలిపింది.
శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితమని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. యాడ్ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్కు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందించారు. 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన టీం ప్రకటించింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని జూనియర్ ఎన్టీఆర్ టీం ప్రకటన జారీ చేసింది. జాతీయ వార్తలు చూద్దాం. మణిపూర్లో ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. అస్సాం రైఫిల్స్ సిబ్బంది వెళ్తున్న ట్రక్పై కాల్పులు జరిపారు. ఇంపాల్ ఎయిర్పోర్ట్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంబో లైకై ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ అటాక్లో 2 జవాన్లు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాల్పులు జరిగిన సమయంలో వాహనంలో 33 మంది జవాన్లు ఉన్నారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. బాలాకోట్ దాడుల సమయంలో మనవాళ్ల నుంచి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయని, అందుకే ఈసారి పక్కా ప్లానింగ్తో వ్యవహరించినట్లుగా తెలిపారు. గతం నుంచి పాఠాలు నేర్చుకున్నామని, సిడిఎస్ ఇతర ఏజెన్సీలతో కూర్చొని మాట్లాడుకుని సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్లామని చెప్పారు. బలమైన రాజకీయ సంకల్పంతో రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు వాయుసేనాధిపతి. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఉంటే తనకు తన సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. పాక్తో పాటు బంగ్లాదేశ్, నేపాల్ వెళ్లినా అలాంటి అభిప్రాయమే కలిగిందన్నారు. అంతేకాదు భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్ సహా ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్పై చాలా ప్రేమ ఉందని, అందుకే 26/11 ముంబై ఉగ్రదాడుల అనంతరం ఆ దేశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై మరోసారి చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్టు ప్రకటించింది. గత 6 ఏళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తొలి దశలో భాగంగా ఈ ఆగస్టులో 334 పార్టీలను ఈసీ రద్దు చేసింది. దీంతో 2 నెలల వ్యవధిలో మొత్తంగా 808 రాజకీయ పార్టీలను రద్దు చేసినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటి వరకు 2520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి గట్టి షాక్ ఇచ్చారు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్. దేశంలో ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ సత్తా చాటింది. 4 టాప్ పోస్టుల్లో 3 విజయం సాధించింది. ప్రెసిడెంట్గా ఆర్యన్ మ్యాన్, సెక్రటరీగా కునాల్, జాయింట్ సెక్రటరీగా దీపిక ఎన్నికయ్యారు. ఎన్ఎస్యుఐ నుంచి రాహుల్ కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానంలో మాత్రమే గెలుపొందారు. ఏబీవీపీ విజయం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అభినందనలు తెలిపారు. టీవీకే అధినేత హీరో విజయ్ నివాసం వద్ద భద్రతా వైఫల్యం కలకలం రేపింది. ఓ వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సౌత్ చెన్నైలోని నేరంకరై ప్రాంతంలో విజయ్ ఇల్లుంది. నిన్న రాత్రి గుర్తులేని వ్యక్తి ఆ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి వద్ద భద్రత పెంచారు చెన్నై పోలీసులు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. బీహార్ రాజధాని పాట్నాలో విద్యార్థులు రోడ్డెక్కారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో టీచర్ల నియామక పరీక్షపై భారీ ఆందోళన ప్రారంభించారు. 4వ దశ టీచర్ రిక్రూట్మెంట్లో 1,20,000 నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ముందే నిర్ణయం తీసుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థులను అడ్డుకునేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చారిత్రక మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత భాను ముస్తాక్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
ఆహ్వానితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయ అధికారం ఉందని స్పష్టం చేసింది. ప్రముఖ అస్సామీ సింగర్ జుబిన్ అలీ కన్నుమూశారు. సింగపూర్లో జరిగిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో ఆయన ప్రాణాలను కోల్పోయారు. జుబిన్ గార్గ్ వయస్సు 52 సంవత్సరాలు. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడేందుకు వెళ్లిన జుబిన్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయారు. ఆయన పోలీసులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. వెంటనే హాస్పిటల్కు తరలించినా ప్రాణం దక్కలేదు. బాలీవుడ్ చిత్రం గ్యాంగ్స్టర్లో యూఆర్ రెహంవలి సాంగ్తో ఫేమస్ అయిన జుబిన్ అలీ అస్సాం ఫోక్ సింగింగ్లో లెజెండ్గా గుర్తింపును పొందాడు. అస్సామీ, బెంగాలీ, హిందీ సహా 40కి పైగా భాషల్లో పాటలు పాడాడు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. దాయాది పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యం అమెరికా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాటు మజీద్ బ్రిగేడ్ను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలన్న ప్రతిపాదనకు నో చెప్పింది. బలూచ్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్పై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాక్, చైనా ఉమ్మడి బిడ్ సమర్పించాయి. పాక్, చైనా చేసిన ఈ అభ్యర్థనను యుఎస్, యూకే, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. ఈ గ్రూపులను ఉగ్ర సంస్థలుగా గుర్తించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నాయి. గాజాలో కాల్పుల విరమణకు మరోసారి అడ్డుపడింది అమెరికా. తక్షణ కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. 15 దేశాల సభ్యత్వం ఉన్న సెక్యూరిటీ కౌన్సిల్లో 14 కంట్రీస్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా మాత్రం దీనికి అడ్డు చెప్పింది. ఆమోదయోగ్యం కానీ ఈ తీర్మానాన్ని అమెరికా తిరస్కరిస్తున్నట్లుగా భద్రతా మండలిలో యుఎస్ కౌన్సిలర్ మోర్గాన్ ఓర్టిగస్ వెల్లడించారు. టారిఫ్ వివాదాలు, వాణిజ్య చర్చలు హాట్ టాపిక్గా మారిన వేళ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. అక్టోబర్లో మలేషియా వేదికగా జరగనున్న ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ, ట్రంప్ హాజరవుతారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్పై ట్రంప్ వ్యాఖ్యలు, భారత్పై టారిఫ్ల వేళ ఈ భేటీ ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఈ సమావేశంపై ఇంకా అమెరికా, భారత ప్రభుత్వాలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. 387 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 82,626 వద్ద స్థిరపడింది. 96 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 25,327 వద్ద ముగిసింది. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 160 రూపాయలు పెరిగి 1,11,330 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 150 రూపాయలు పెరిగి 1,02,050కి చేరింది. ఇక కిలో వెండి 2,000 రూపాయలు పెరిగి 1,43,000 పలుకుతుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.